అందరికీ షలోం. యాషువా మెషియా యొక్క అతి పరిశుద్ధమైనటువంటి నామంలో ప్రియమైనటువంటి వారులారా, అనుదినం ఉదయ కాలమున యాషువా మెషియా వారి యొక్క శ్రమలను మనము ధ్యానిస్తున్నాం. అవును ప్రియమైనటువంటి వారులారా, మనము కూడా నేర్చుకునవలెను. అనుదినం దేవుని యొక్క ఆశీర్వాదం మన గృహముల పైన, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెనలు మన కుటుంబముల పైన ఉండాలి. మన చేతి పనులు స్థిరపరచబడాలి. ఆయన శ్రమలను మనము ధ్యానిస్తున్నాం. ఆ యొక్క శ్రమలను లోకంలో మనము ఎదుర్కొనుటకు ఆ యొక్క వాక్యము ద్వారా మనం బలపరచబడాలి. అవును ప్రియమైనటువంటి యొక్క దేవుని యొక్క సంగమా, ఈ దినమున యాషువా మెషియా వారు ఎదుర్కొనినటువంటి ఏడు ప్రధాన ఆరోపణలను ఆయన ఎలాగూ సమాధానం ఇచ్చాడు ఈ ఉదయకాలమున మనము ధ్యానిస్తూ ఉన్నాం. మొట్టమొదటి ప్రధాన ఆరోపణ ప్రధాన యాజకుడైనటువంటి అన్నయు కయపయు ప్రధాన యాజకులు వారు ఆయన మీద చేసినటువంటి మొట్టమొదటి ఆరోపణ ఏమై ఉన్నది? నీవు మెస్సియావా? చూద్దాం. పరిశుద్ధ గ్రంథము లేఖనము సెలవిచ్చుచున్నది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 63వ వచనం, 26వ అధ్యాయం 63వ వచనం మనం చూసినట్లయితే, అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుము, జీవము గల దేవుని తోడని ఆనబెట్టు. నీవు క్రీస్తువైతే, నీవు మెస్సియావైతే మాతో చెప్పుము, నీవు మెస్సియావైతే మాతో చెప్పు, జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నా. అందుకు యాషువా నీవన్నట్టే, నీవు మెస్సియావైతే మాతో చెప్పుము. నీవు ఇది మొదలుకొని మనుష్య కుమారుడు యాషువా మెస్సియా వారు ఏమని సమాధానం ఇచ్చారు? ఆ మాట మొట్టమొదటి ఆరోపణ చేస్తున్నారు ఆ యొక్క అన్నయు కయపయు, ఇదిగో నీవు క్రీస్తువా, నీవు మెస్సియావా అయితే మాతో చెప్పుము, జీవము గల దేవుని పేరిట ఆనబెట్టుచున్నాము. వాక్యమేమో సెలవిస్తుంది, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఆకాశము తోడనవద్దు, భూమి తోడవను. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. కాబట్టి అది ధర్మశాస్త్రం ప్రకారం అది శాస్త్రులు పరిసయ్యులు వాటిని మర్చిపోయారు. ఇదిగో నీవు మెస్సియావా, ఇదిగో నీవు, ఇతడు దైవ దూషణ చేస్తున్నాడు, ఇతడు మనుష్య కుమారుడని చెప్పుకుంటున్నాడు, ఈయన దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు. అది వారు చేసినటువంటి ప్రధానమైనటువంటి మొట్టమొదటి ఆరోపణ. అందుకు యాషువా మెస్సియా వారు ఏమన్నారు? యాషువా మెస్సియా వారు మత్తయి సువార్త 26వ అధ్యాయం 64వ వచనము, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పాను. ప్రధాన యాజకుడు తన వస్త్రమును చింపుకొని వీడు దైవ దూషణ చేశారు. మొట్టమొదటిసారిగా వారు చేసినటువంటి ఆరోపణ, నీవు మెస్సియావా, నీవు క్రీస్తువా, నీవు మనుష్య కుమారుడివా అన్నప్పుడు యాషువా మెస్సియా వారు, ఇదిగో నేను దేవుని యొక్క కుడిపార్శ్వం, మనుష్య కుమారుడు మేఘారుడై వచ్చుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని దేవుని సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండట. వారు చేసినటువంటి ఆరోపణకు ఆయన సమాధానం ఇచ్చాడు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుంటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ప్రధాన యాజకుడు తన వస్త్రమును చింపుకొని ఇతడు దైవ దూషణ చేస్తున్నాడు, ఇతడు మెస్సియా అని చెప్పుకుంటున్నాడు. అవును ప్రియమైనటువంటి వారు, మెస్సియా వస్తాడని తెలుసు, కానీ వారి ఏ విధముగా వస్తాడు? ఆయన ఒక రాజుగా వస్తాడని తెలుసు. ఈయన రాజుగా వచ్చాడు, సాత్వికమైనటువంటి రాజు. అవును ప్రియమైనటువంటి వారు, ఇది మొట్టమొదటి ఆరోపణ. యాషువా మెస్సియా వారి పైన చేసినటువంటి మొట్టమొదటి ఆరోపణ, నీవు క్రీస్తువా అయితే అది మాతో చెప్పుము అన్నప్పుడు యాషువా మెస్సియా వారు ఇచ్చినటువంటి దైవ దూషణగా మార్చారు. దీన్ని దైవ దూషణగా మార్చారు ఆ యొక్క ప్రధాన యాజకుడు. కాబట్టి ఇది దైవ దూషణకు, నీవు దేవుని కుమారుడని చెప్పడము దూషణగా మార్చారు. అవును, మనుష్య కుమారుడు ఆయన సెలవిచ్చాడు. మనుష్య కుమారుడు ఆయన తిరిగి మరలా మహిమతో రాబోతున్నాడని చెప్పినందుకు ఇది దూషణగా మార్చారు. యూదుల యొక్క సభ, సెనెద్రిన్ సభ సత్యాన్ని దూషణగా మలిచారు. అవును ప్రియమైనటువంటి వారులారా, రెండవ ఆరోపణను చూద్దాం మనం ఈ దినమున. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం, యోహాను సువార్త 5:18లో, యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనంలో, అయితే యాషువా నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నానని వారికి ఆయన విశ్రాంతి దిన ఆచారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా
దేవునితో సమానునిగా చేసుకొనెను కనుక ఇందు నిమిత్తం యూదులు ఆయనను చంపవలనని మరి ప్రయత్నం చేశారు. రెండవ ఆరోపణ ఏం చేశారు? రెండవ ఆరోపణ ఏం చేశారు అంటే, వారు దేవునితో సమానునిగా ఇతను చెప్పుకుంటూ ఉన్నాడు అని యూదులు ఆయన దైవత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆయన దైవత్వాన్ని వారు అంగీకరించలేదు. రెండవ ఆరోపణ, పరిశుద్ధ గ్రంథంలో రెండవ ఆరోపణ మనం చూస్తాం. అందుకు ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానుడిగా చేసుకొనేను కనుక ఇందు నిమిత్తం యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేశారు. ఇది రెండవ ఆరోపణ. మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించను. దీనికి ఆశ్చర్యపడుకుడి. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ తిరిగి లేపబడుతారు. మనుష్య కుమారునికి తీర్పు తీర్చుటకు అధికారము కలదని యోహాను సువార్త 5:18 సెలవిచ్చుచున్నది. యోహాను సువార్త 10:33 అందుకు యూదులు నీవు మనుష్యుడవై ఉండివి దేవుడనని చెప్పుకొనుచున్నావు కనుక దేవదూషణ చేసినందుకు నిన్ను రాళ్లతో కొట్టుదాము. దేవదూషణ అనేటువంటి ఆరోపణను, ఇది రెండవ ఆరోపణ. అందుకు యూదులు నీవు మనుష్యుడవై ఉండి దేవుడవని చెప్పుకొనుచున్నావు కనుక దేవదూషణ చేసినందుకు నిన్ను రాళ్లతో కొట్టుదాం. కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పి, ఇది రెండవ ఆరోపణ. నీవు దేవుడనని చెప్పుకుంది. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఆయన ముందుగానే చెప్పి ఉన్నాడు. ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, ఆయన నిజముగానే దేవుడు. ఆ యొక్క లేఖనము మనం జాగ్రత్తగా చూసినట్లయితే యోహాను సువార్త 5:27 మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక మనుష్య కుమారుడు తీర్పు తీర్చుటకు రాలేదు. మనుష్యులు ఆయనను జీవము గల దేవుణ్ణి తీర్పు తీర్చుటకు నిలవబెట్టారు. అవును ప్రియమైనటువంటి వారులారా, మనుష్య కుమారునికి తీర్పు తీర్చుటకు అధికారము కలదు. ఆయన అప్పుడు మీరు ఆశ్చర్యపోకుడి, దీనికి ఆశ్చర్యపడకుడి. యోహాను సువార్త 5:28 ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ కూడా ఆయన శబ్దము విని తిరిగి లేచెదరు. అవును ప్రియమైనటువంటి వారులారా, మనుష్య కుమారుని యొక్క శబ్దము తిరిగి వారు మేలు చేసిన వారు, పునరుత్థానము మేలు చేసిన వారు, ఆ యొక్క జీవమునకు కీడు చేసిన వారు ఆ యొక్క నరకానికి వారు అప్పగించబడతారు, తీర్పునకు వారు అప్పగించబడతారు. అందుకే మనుష్య కుమారుడు ఆయనకు తీర్పు తీర్చుటకు అధికారము కలదు. తీర్పు తీర్చేటువంటి అధికారం ఎవరికి ఉన్నది? దేవునికి మాత్రమే ఉన్నది. మనుష్యులు నిద్రించినను ఆయన రాకడలో మరలా సమాధులలో ఉన్నవారు తిరిగి లేపబడతారు. మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు అధికారం తండ్రి అనుగ్రహించనని వారితో చెప్పి, దీనికి ఆశ్చర్యపడకుడి. ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలములో మనుష్యులు సమాధులలో ఉన్న వారందరి ఆయన శబ్దము విని తిరిగి లేచెదరు. జీవమునకు వారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు జీవమునకు, ఇతరులు కటిక గాఢాంధకారమునకు వారు అప్పగించబడతారు. ఇది దేవదూషణ. ఈ యొక్క ఆరోపణను వారు ఆరోపించారు. రెండవ ఆరోపణ. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇతడు దేవదూషణ చేయుచున్నాడు. తీర్పు తీర్చడం ఒక దేవునికి మాత్రమే అధికారం కలదు, కానీ ఇతనికి అధికారం కలదని వారు ఆయన మీద ఆరోపణ చేస్తున్నారు. అందుకే వారు ఏమని ఆరోపణ చేశారు? యోహాను సువార్త 10:33 అందుకు యూదులు నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు కనుక దేవదూషణ చేసినందుకు నిన్ను రాళ్లతో కొట్టదు. ఇది రెండవ ఆరోపణ ఆయన మీద చేస్తున్నారు యూదులు. అవును ప్రియమైనటువంటి వారు, దేవునితో సమానుడనని చెప్పుకొనుచున్నాడని ఆరోపణ చేశారు ఆ యొక్క యూదులు. అవును ప్రియమైనటువంటి వారులారా, శిష్యులు రాశారు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని యొక్క స్వరూపమును ధరించుకొని. అవును ప్రియమైనటువంటి వారులారా, మనుష్య కుమారుడు మనుష్యుల యొక్క పోలికగా పుట్టి దాసుడిగా ఆయన అమ్మబడ్డాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆయన 30 వెండి నాణములకు దాసుడుగా అమ్మబడ్డాడు. 20 వెండి నాణములకు యేసేపు అమ్మబడ్డాడు. యెషువా మెస్సీయ వారు 30 వెండి నాణాలకు అమ్మబడ్డాడు. దాసుని స్వరూపము ధరించుకొని
తన్ను తానే రిక్తునిగా చేసుకొని ఈ మాట ఇక్కడ నెరవేరుతుంది. ఆయన మీద చేయబడినటువంటి ఆరోపణలకు ఆయన సమాధానమైనా చెప్పలేదు. మహిమా స్వరూపుడు, మహిమగల మనుష్య కుమారుడు. ఆయన మాట మాత్రము సెలవిస్తే పరలోకం నుండి దేవదూతల యొక్క సేన వచ్చి ఆయనను మహిమగల సింహాసనం పైన కూర్చుండబెట్టాడు. ఆయన తనను తాను రిక్తునిగా చేసుకొనేను, మౌనముగా నిలిచి ఉన్నాడు ఆయన మన కొరకు. అవును ప్రియమైనటువంటి వారు, తనను తాను రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా ఆయన నిలిచి ఉన్నాడు. ఆయన మీద మోపుతున్నటువంటి నేరములకు ఆయన మౌనముగా నిలిచి ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి వారు, మరణము పొందినంతగా ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై ఆయన ఆ యొక్క తండ్రి యొక్క పరలోకమందున్న తండ్రి యొక్క చిత్తమునకు ఇలాగు జరగవలనని రాయబడి ఉన్నందుకు ఆయన విధేయత చూపారు. ఆ యొక్క విధేయత మనము ఈ దినమున సహనమును నేర్చుకునవలను, విధేయతను నేర్చుకున్నాను. కాబట్టి యూదులు రెండవ ఆరోపణ, దైవ దూషణ చేయుచున్నాడు. మొట్టమొదటి ఆరోపణ, నీవు మెస్సియావా, నీవు మనుష్య కుమారుడవా అన్నప్పుడు మనుష్య కుమారుడు తన మహిమతో కూడా భూమి మీదికి రాబోతున్నాడని సమాధానం ఇచ్చాడు. నీవు దేవదూషణ చేస్తున్నావు, నీవు దేవుడనని చెప్పుకొచ్చున్నావు. అవును ప్రియమైనటువంటి వారులారా, యెహోవా మెస్సియా వారు ఇదిగో ఒక దినమున మృతులు సమాధులలోంచి తిరిగి లేస్తారు. మనుష్య కుమారుని యొక్క శబ్దము విని, అవును ప్రియమైనటువంటి వారులారా, దానిని వారు దూషణగా మార్చారు, ఆరోపణ చేస్తున్నారు. ఇతడు దేవుడనని చెప్పుకొనుచున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 59వ వచనము, ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యెహోవాను చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యం వెతుకుచుంది. అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యం ఏమీ దొరకలేదు. తుదకు ఇద్దరు మనుషులు విడివచ్చి మూడవ ఆరోపణ, ఇది మూడవ దూషణ, మూడవ ఆరోపణ మోపుతున్నారు. తుదకు ఇద్దరు మనుష్యులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని కట్టగలనని చెప్పింది. మూడవ ఆరోపణ చేస్తూ ఉన్నారు. మొదటి ఆరోపణ, ఇతడు క్రీస్తువా, నీవు క్రీస్తువా అని ప్రధాన యాజకుడు ప్రశ్నించాడు. నీవు మెస్సియావా, నీవు మనుష్య కుమారుడవా. రెండవ ఆరోపణ, ఇతడు దేవదూషణ చేస్తున్నాడు, దేవుడు అని చెప్పుకున్నాడు. ఇతని స్వరము విని సమాధులలో ఉన్నవారు తిరిగి తీర్పునకు లేస్తారని ఇతడు చెప్పి ఉండగా మేము విని ఉన్నాం. ఇది మూడవ ఆరోపణ. ఇద్దరు సాక్షులు వచ్చి ఇతడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని కట్టుదునని చెప్పిరి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 61వ వచనములో. కాబట్టి ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని కట్టగలనని చెప్పిరి. ప్రధాన యాజకుడు లేచి, ఉత్తరమేమీ చెప్పవా, వీరుని మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగా యెహోవా ఊరక నిలిచి ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, యెహోవా వారు ముందుగానే చెప్పారు. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనంలో, యెహోవా ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుతునని వారితో ముందుగానే చెప్పి ఉన్నాడు. ఆయన దేహమైనటువంటి ఆ దేవాలయమును గురించి ఆయన సెలవిచ్చాడు. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరి, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అనేది. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి మాట చెప్పారు. అవును ప్రియమైనటువంటి వారు, మూడవ ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దీన్ని పడగొట్టి కట్టెదవా అని ఆయన మీద దూషణ, నేరారోపణ చేస్తున్నారు. అవును ప్రియమైనటువంటి వారులారా, రాయి మీద రాయి ఒకటైనను నిలిచి ఉండదు. ఆ మందిరము పడగొట్టబడినది. యెహోవా మెస్సియా వారు 3 దినములలో ఈ శరీరం అనేటువంటి దేవాలయమును పడగొట్టి ఆయన 3వ దినమున సజీవుడై తిరిగి లేచాడు. ఈ ఆలయమును గురించి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ఆయన ఆలయమై ఉన్నాడు. ఈ దినమున మనము ఆయన యొద్దకు వస్తున్నాం, ఆయన నామమును స్మరిస్తున్నాం, ఆయన నామములో ప్రార్థన చేస్తున్నాం, ఆ యొక్క ఆలయంలోకి ప్రవేశిస్తున్నాం, ఆయన నందు విశ్వాసం ఉంచుతున్నాం, ఆయనను ఆరాధిస్తున్నాం. బలిని పవిత్రపరచు అర్పణ గొప్పదా, అర్పణను పవిత్రపరచు ఆ యొక్క దేవాలయము గొప్పదా. అవును ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క లేఖనం అందు గురించి రాయబడి, బలిని పరిశుద్ధపరచు, అర్పణను పరిశుద్ధపరచు బలిపీఠము గొప్పదా, అర్పణను పరిశుద్ధపరచు ఆ యొక్క బలిపీఠము గొప్పదా, బలిపీఠమును ఆ యొక్క దేవాలయము గొప్పదా అనే లేఖనము మనము చదివి ఉన్నాం.
ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో మరలా దానిని నేను తిరిగి కట్టెదను. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని లేఖనము సెలవిస్తుంది. మత్తయి సువార్త 12:46 దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మిమ్మల్ని పవిత్రపరచువాడు ఆయనని, మిమ్మల్ని పరిశుద్ధపరచువాడు ఆయనని. దేవాలయము కంటే గొప్పవాడు. సొలొమోను 46 సంవత్సరములు యొక్క దేవాలయమును కట్టాడు. ఈ ఆలయమును పడగొట్టి మరలా 3 దినములలో తిరిగి కట్టదనని వారు ఆయన మీద మోపినటువంటి నేరం. అవును ప్రియమైనటువంటి వారులారా, యాషువా మెస్సియా వారు ఈ శరీరం అనేటువంటి దేవాలయమును గురించి ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. ఇదిగో మనల్ని పవిత్రపరిచేటువంటి దేవాలయము యాషువా మెస్సియా వారే. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమన, మనల్ని ఆ యొక్క అర్పణను పరిశుద్ధపరచు బలిపీఠమును పరిశుద్ధపరచు ఆ యొక్క దేవాలయమా? అవును ప్రియమైనటువంటి వారులారా, ఈ దినమున మనము ఆ యొక్క ఆలయములోకి, యాషువా మెస్సియా అనేటువంటి దేవాలయములోకి మనము విశ్వాసము ద్వారా ఆయనను అంగీకరించి మనం ప్రవేశిస్తున్నాం. మనము పరిశుద్ధపరచబడుతున్నాం. కాబట్టి యాషువా మెస్సియా వారు దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను కట్టినటువంటి యొక్క దేవాలయము కంటే గొప్పవాడు. మత్తయి సువార్త 12:46 దేవాలయము కంటే గొప్పవాడు ఆయన. అవును ప్రియమైనటువంటి వారులారా, అందుకే యూదులు ఆయన మీద ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో తిరిగి కట్టెదనని ఇతని మీద దూషణ, ఆ యొక్క ఆరోపణ చేస్తున్నారు. ఇది 3వ ఆరోపణ. 4వ ఆరోపణ ఏమని చేస్తున్నారు? ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు ఇతను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు. లూకాసు వార్త 23:2 ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచున్నాడు. కైసరకు పన్నిచ్చుట న్యాయమా? కైసరకు పన్నియవద్దని తానే క్రీస్తు అని ఒక రాజు అని చెప్పుకున్నాడు. ఈయన రాజు అని చెప్పుకున్నాడని మేము విన్నాం. కైసరుకు మీరు పన్ను చెల్లించద్దండి, నేను రాజునని చెప్పుకున్నాడు. ఆయన రాజు అని చెప్పుకున్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, యూదులకు రాజు, కైసరుకు పన్నియ, మరియు జన సమూహములలో ఆయనను గూర్చి గొప్ప సనుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడనిది, కొందరు ఆయన జనులను మోసపుచ్చువాడని చెప్పిరి. ఆయన ఏమని చెప్పాడు? ఆయన కొందరు వచ్చి కైసరుకు పన్నియవద్దు, ఆయన ఏమన్నాడు? ఇదిగో నీవు వెళ్ళి ఆ యొక్క చేపను పట్టుకొని ఆ చేపలో నుండి వచ్చినటువంటి ఒక షెకెలును తీసుకొని కైసరుకును దేవునికును చెల్లించుమని ఆయన సమాధానం ఇచ్చాడు. ఇదిగో ఈయన ఒక రాజు అని చెప్పుకుంటున్నాడు. కైసరుకు పన్ను కట్టవద్దని చెలవిచ్చాడు. దానికి వారు నిందారోపణ చేస్తున్నారు ఆయన పైన. లూకాసు వార్త 23:2 ఇతడు మా జనము తిరగబడ ప్రేరేపించుచున్నాడు. కైసరుకు పన్నియవద్దని తానే మెస్సియానని రాజునని చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగింది. అవును ప్రియమైనటువంటి వారులారా, 4వ నేరము ఆయన మీద మోపబడినటువంటి 4వ నేరం. అవును ప్రియమైనటువంటి, కైసరుకు పన్నివద్దని ఆ యొక్క 4వ నేరము వారు ఇతడు జనమును తిరగబడ ప్రేరేపించుచున్నాడు. ఇది 4వ నేరము. జనములను తిరగబడ ప్రేరేపించుచున్నాడు. కాబట్టి ఆ జన సమూహములలో ఆయనను గురించి గొప్ప సనుగు పుట్టింది. కొంతమంది ఆయన మంచివాడనేది, కొంతమంది ఆయనను మోసపుచ్చువాడు అని చెప్పుకున్నారు అని వారు సాక్ష్యము చెప్పుకుంటూ ఆయన మీద నేరము మోపసాగారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘం, కైసరుకు పన్ను ఇవ్వవద్దని చెప్పాడు. కైసరుకు పన్ను ఇవ్వద్దని చెప్పాడు. 4వ ఆరోపణ చూసాం. ఇతడు రాజని చెప్పుకుంటున్నాడు. ఇతడు మా జనమును తిరగబడి ప్రేరేపించుచున్నాడు. కైసరుకు పన్ను ఇవ్వద్దని తానే మెస్సియానని ఒక రాజు అని చెప్పుకున్నాడు. 4వ ఆరోపణ, ఇతడు రాజు అని చెప్పుకుంటున్నాడు. కైసరు మాకు రాజు అని వారు ఆరోపించారు. ఇదిగో ఈ మెస్సియా రాజు అని చెప్పుకుంటున్నాడు. 4వ ఆరోపణ. 5వ ఆరోపణ చూస్తాం. కైసరుకు మత్తయి సువార్త 22:20 అప్పుడు ఆయన ఈ కైసరుకు పన్ను కట్టద్దని కూడా చెప్పాడు. 5వ ఆరోపణ వారు చేస్తున్నారు. లూకాసు వార్త 23:2 రోమా అధికారుల ముందు రాజకీయ ఆరోపణ. రోమా అధికారులు, శాస్త్రులు, పరిసయ్యులు, సనెద్రిన్ సభ వారు, పిలాతు, హేరోదు, రోమా యొక్క అధికారుల ముందు అప్పుడు ఆయనను ఈ రూపము ఆ కైసరుకు పన్ను కట్టద్దని మరొక ఆరోపణ చేస్తున్నారు. అవును ప్రియమైనటువంటి వారులారా, అప్పుడు ఆయన ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారిని అడగగా వారు కైసరువి అని, కైసరుకు పన్ను కట్టద్దు అన్నాడు.
అయితే ఆయన చెప్పినటువంటి సమాధానం మత్తయి సువార్త 27వ అధ్యాయం 21వ వచనములో, అందుకు ఆయన అలాగైతే కైసరునకును దేవునికి చెల్లించడని వారితో చెప్పారు. ఆయన ఆ యొక్క యూదులు ఆయన పైన చేసినటువంటి నేర ఆరోపణలు ఆ యొక్క ఆయన దూషణను నేరములు మోపారు ఆయన పైన. ఏడు ప్రధాన ఆరోపణలు. ఈయన మనుష్య కుమారుడు అని చెప్పారు, ఈయన మెస్సియా మనుష్య కుమారుడు అని చెప్పుకుంటున్నాడు, ఇతడు దైవ దూషణ చేస్తున్నాడు, ఇతడు ఒక రాజని చెప్పుకుంటున్నాడు. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, ఇతడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని చెప్పుకున్నాడు. 4. 5వది, కైసరుకు పన్ను చెల్లించవద్దని చెప్పుకొనుచున్నాడు. యాషువా మెస్సియా వారు ప్రతిదానికి సమాధానం ఇచ్చుకుంటూ వచ్చారు. ముందుగానే ఆ యొక్క జనముల మధ్య ఉన్నప్పుడు, ఇదిగో కైసరునకును దేవునికి చెల్లించుడి, పన్ను చెల్లించద్దని వారు నేరారోపణ చేశారు. కానీ ఆయన చెప్పిన మాటలో పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 7వ అధ్యాయం, ఆ యొక్క మత్తయి సువార్త 22వ అధ్యాయంలో, అప్పుడు ఆయన పైరూపము పైవ్రాత ఎవరివని వారిని అడుగగా వారు కైసరు అనిరి. అందుకు ఆయన కైసరునకును దేవుని చెల్లించడం అని వారితో చెప్పాను. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇంకా ఆ యొక్క ఇశ్రాయేలు ఏమని చెప్పారు? ఈయన రాజని చెప్పుకుంటూ వస్తున్నాడు, ఈయన రాజని ఆరోపణ చేశారు. 6వది, పిలాతు తిరిగి అధికార మందిరంలోనికి ప్రవేశించి యాషువాను పిలిపించి, యూదుల రాజువి నీవేనా అని సెలవిచ్చాడు. అందుకు యాషువా, అంతట నీవే ఈ మాట అనుచున్నావు, లేక ఇతరులు నీతో నన్ను గురించి చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? యూదులందరూ కూడా ఆయనను రాజు అని చెప్తూ నేరారోపణ చేస్తున్నారు. అవును ప్రియమైనటువంటి వారులారా, నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి కదా, నీవేమి చేసితివని అడగక, ఆయన స్వజనులు, ఆయన యాజకులు, ఆయన ప్రధాన యాజకులు ఆయనను అప్పగించిరి. ఇది ఏమని అప్పగించారు? ఆయనను పిలాతు తిరిగి అధికార మందిరంలోనికి ప్రవేశించి యోహాను సువార్త 18వ అధ్యాయం 33వ వచనం, యాషువాను పిలిపించి, యూదుల రాజువి నీవేనా అని వారు ప్రశ్నించారు. యాషువా, నీ అంతటా నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో గురించి చెప్పినదా అని ఆయన అడిగాడు. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? నీ రాజ్యము ఈ లోక సంబంధమైతే నేను యూదులకు అప్పగింపబడినట్లు నా సేవకులు పోరాడు. అవును ప్రియమైనటువంటి వారు, ఆయన రాజని సెలవిచ్చాడు. ఆ యొక్క అధికారి ప్రశ్నిస్తున్నాడు, నీవు రాజువా, యూదుల రాజువా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆయన, నీవన్నట్టే నేను రాజును, అయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నేను అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఈ ఇహ సంబంధమైనది కాదని యోహాను సువార్త 18:36 లేఖనము సెలవిస్తున్నది. ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి ఏడవ దూషణ, ఈ దేవదూషణ మీరు విన్నారు కదా, మీకేమి తోచుచున్నది అని అడుగగా వారందరూ మరణమునకు పాత్రుడు. ఇది మార్కు సువార్త 14వ అధ్యాయం 64వ వచనములో, అతడు తృణీకరింపబడిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇన్ని దూషణలు, ఈ దేవదూషణ మీరు విన్నారు కదా, మీకేమి, ఈయన దూషిస్తూ ఉన్నాడని వారు నేరారోపణ చేశారు. 7 దూషణలు ఆయన పట్ల చేశారు వారు. అవును ప్రియమైనటువంటి వారులారా, చూడండి పరిశుద్ధ గ్రంథం బహుజాగ్రత్తగా మనం చూసినట్లయితే, మొట్టమొదటి ఆరోపణ, ఇతడు దేవుని కుమారుడని చెప్పాడు, అది ఒక ఆరోపణ. రెండవది, దేవునితో సమానుడని చెప్పాడు, ఇది రెండవ ఆరోపణ. ఆలయమును కూలదోసి 3 రోజుల్లో కడతానని ఆరోపించారు, ఇది 3వ ఆరోపణ. ప్రజలను తప్పుదోవ పట్టించారు, ఇది 4వ ఆరోపణ. కాబట్టి కైసరుకు పన్నివ్వవద్దని ఈయన ప్రేరేపించాడు, ఇది 5వ ఆరోపణ. తాను రాజునని చెప్పుకున్నాడు, ఇది 6వ ఆరోపణ. కాబట్టి ఇతడు దూషకుడు అని ఆరోపిస్తూ ఉన్నాడు ఆ యొక్క యూదులు, తన స్వజనము. అవును ప్రియమైనటువంటి వారులారా, యూదుల యొక్క సభలో ఆయన దేవుని కుమారుడు అని చెప్పాడు. కాబట్టి యూదులు దేవునితో సమానుడని యూదులతో చెప్పాడు, ఆయన సమాధానం ఇచ్చుకుంటూ వచ్చాడు. కాబట్టి ప్రధాన యాజకులకు సమాధానం ఇచ్చాడు మనుష్య కుమారుడు, ఈ యొక్క దేవాలయమును పడగొట్టి 3 దినములలో తిరిగి కడతానని. కాబట్టి ప్రజలను తప్పుదోవ పట్టించాడని పిలాతు ముందు నిలబడినప్పుడు పిలాతు ముందు ఆయన సమాధానం ఇచ్చాడు.
ఆయన నేను సత్యమునే బోధించానని సమాధానం ఇచ్చాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, కైసరుకు పన్నివ్వబద్దని రోమా అధికారుల ముందు ఇదిగో కైసరునకు దేవుని అని చెల్లించమని ఆయన ముందుగానే చెప్పాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, పిలాతు ప్రశ్నించినప్పుడు నీవు రాజువా అన్నప్పుడు, అవును నేను రాజును, నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు, ఆత్మీయ రాజ్యం అని ఆయన ప్రకటించుకుంటూ వచ్చాడు. కాబట్టి యూదులు ఆయనను ఇతడు దూషణ చేయుచున్నాడు అని ఆరోపించారు. కాబట్టి 7 ప్రధాన ఆరోపణలు ఆయన ఎదుర్కొన్నాడు. ఇంతటి గొప్ప శ్రమ. అవును ప్రియమైనటువంటి వారు, ఆయన ఒక్కడు మాత్రమే ఉన్నారు. రోమా సైనికులు, రోమా అధిపతులు, రోమా రాజులు, ఇశ్రాయేలీలు, యూదులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సెనెద్రిన్ సభ వారందరూ కూడా వారు ఏకపక్షముగా ఆయన మీద దూషణలు మోపుతూ ఉన్నారు. అందుకు ఇతడు దూషకుడు అని వారు మొరపెట్టారు. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుడు అనుదినము వాక్యం ద్వారా మాట్లాడుతూ వస్తున్నాడు. నేటి దినమున కూడా యాషువా మెస్సీయ వారు, ప్రభు అయినటువంటి యాషువా మెస్సీయ వారు ఎదుర్కొన్నటువంటి 7 ప్రధాన ఆరోపణలు నేను మీకు తెలియచెప్తున్నాను, వాక్యము లేఖనముతో సహా. అవును ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి ఆ యొక్క 7 ఆరోపణలు ఆయన ఎదుర్కొని ఆయన మౌనముగా నిలిచి ఆయన దేవుని చిత్తమునకు లోబడ్డాడు. ఈ దినమున మనముకు నేర్చుకునవలసినటువంటి ఒక ఆత్మీయ పాఠము ఏమై ఉన్నది? ఆ సత్యమును దూషణగా మార్చారు వాళ్ళు, అయినా ఆయన ఎదుర్కొన్నాడు. ఆయన దైవత్వాన్ని వారు అంగీకరించలేదు, కానీ ఈ దినమున మనం అంగీకరిస్తాం ఆయన దైవత్వాన్ని. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, ఆయన పునరుత్థానమును సూచనగా వారు తప్పుగా అర్థం చెప్పారు. ఆయన మరణ పునరుత్థానాన్ని ఎవరు కూడా తప్పుగా వారు చెప్పకూడదు ఈ దినమున. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, ఆయన సత్య బోధను వారికి ప్రమాదముగా వారు మార్చారు. అటువంటి వారిని కూడా క్షమించాడు యాషువా మెస్సీయ వారు. ఆయన మీద రాజకీయ ఆరోపణ చేశారు రోమా అధికారుల ముందు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన రాజ్యము ఆత్మీయమైనటువంటి రాజ్యము. దేవుని యొక్క ఆ సత్య ప్రకటనను వారు దూషణగా మార్చారు. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం అనుదినము వాక్యమును ధ్యానిస్తున్నాం. ఈ దినమున కూడా ఆయన శ్రమలను ధ్యానించాం. కాబట్టి అనుదినము ఆయన వాక్యమును ధ్యానించుటకు దేవుడు కృప చూపి ఉన్నాడు. రేపటి దినమున మరలా మరి ఒక శ్రమను ధ్యానించుటకు నేను మీ ఎదుటికి పరిశుద్ధాత్మ యొక్క కృప వలన రాగలనని తెలియజేస్తున్నాను. అవును ప్రియమైనటువంటి వారులారా, వాక్యము విన్న మీ అందరి హృదయములలో వాక్యం ఫలించులాగున మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించి, మీ కుటుంబంలో దేవుడు ఆశీర్వదించునుగాక, మీ చేతి పనులను స్థిరపరచునుగాక, మీరు స్వస్థపరచబడుదురుగాక. ఆయన యొక్క మహా గొప్ప కృపను బట్టి దేవుడు మీ పరిశుద్ధాత్మ తోడుగా ఉంచి మిమ్మల్ని ఆయన కృపలో సంరక్షించి కాచి కాపాడునుగాక. ఇది విన్నటువంటి ఒక వాక్యమును ఆ వాక్యమును బట్టి మీ అందరూ కూడా యొక్క ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత షేర్ చేయమని అడుగుతూ మీ అందరికీ, ఎందుకంటే నోటిఫికేషన్లు వస్తాయి. వాక్యము మీరు అందరూ ఉదయకాలమున వినగలరు. అవును ప్రియమైనటువంటి వారులారా, వాక్యం విని మీరు ఆశీర్వదింపబడగలరు. కాబట్టి ఈ యొక్క గొప్ప అవకాశం బట్టి దేవుని పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మీ అందరి గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, యాషువా మెస్సీయ నామములో అందరికీ షలోం.